బీఆర్ఎస్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ కోసం 21 ఏళ్ల యువ ఎథికల్ హ్యాకర్ ను వాడుకుందన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. హ్యాకర్ ను విదేశాలకు పంపి ఫోన్ ట్యాపింగ్ లో ట్రైనింగ్, స్పెషల్ కోర్స్ ఇప్పించారని చెప్పారు. అది నిజమో కాదో బీఆర్ఎస్ నేతలు చెప్పాలన్నారు. తన మాటలు అబద్దమైతే కొమరవెల్లి గుడి దగ్గర ప్రమాణానికి రావాలని సవాల్ చేశారు. సుప్రీంకోర్టు కొట్టేసిన కేసు వేరని, ఇప్పుడు హరీష్ రావు ఎదుర్కొంటున్న విచారణ వేరని చెప్పారు. సోయి లేకుండా బీఆర్ఎస్ నేతలు ఏది పడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు బల్మూరి. లాస్ట్ టైం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 21 ఇయర్స్ ఒక యంగ్ అబ్బాయిది ఎథికల్ హ్యాకర్, సరే మీడియా ముఖంగా పేరు చెప్పకూడదు కాబట్టి నేను పేరు చెప్తలే. 21 ఇయర్స్ ఒక ఎథికల్ హ్యాకర్ని మీరు ట్రైనింగ్ కోసము ప్రభుత్వ డబ్బుతోటి, ప్రభుత్వ ఖర్చుతోటి మీరు ఇతర బయట దేశాలకి ట్రైనింగ్కి పంపించిర్రా, పంపలేదా? మీరు తీసుకొచ్చిన సిస్టమ్స్ని మీరు ఆపరేట్ చేయడానికి మీరు పంపించిర్రా, పంపలేదా? ఇది అవాస్తవం అని చెప్పు బయటికి వచ్చి. నిజంగా మీరు వినియోగించుకోలేని బయటకు వచ్చి మాట్లాడు. అరే సిగ్గు లేకుండా నీచపు రాజకీయాలు చేసి ఇద్దరు భార్యాభర్తల మధ్యలో కన్వర్జేషన్ విని చాలా మంది ఇల్లు వాళ్ళ ఇద్దరు విడిపోయే పరిస్థితికి దిగజారిన మీరు. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు ఐఏఎస్ అని, ఐపీఎస్ అని ఆఖరికి చెప్పకూడదు, కానీ మీ ఇంట్లో నీ కొడుకు కూడా